నమస్తే సూర్యనారాయణ గారు. రమ్మంటే రానన్నారంట. అందుకే నేను వచ్చాను. అదే సార్, ఆ 10 ఎకరాల మామిడి తోపు కాగితాల కోసం. నాకు తెలుసు సార్, మీరు ఇవ్వరని. మీకు చిన్న కథ చెప్పనా? ఆ పురుగును చూసారా? బిక్కు బిక్కుమంటే ఎలా బ్రతుకుతుందో, ఎప్పుడు ఏ ఆంబోతు వచ్చి తొక్కుతుందని. నేను ఆంబోతు లాంటోనే. నా దారికి అడ్డొచ్చినా, నేను వెళ్ళే దారిలో నిలుచున్నా తొక్కుకుంటూ వెళ్ళిపోతా. నన్ను రంకెలేసేలా చెయ్యొద్దు. అవును, మీకు 2 కవలపిల్లంట కదా సార్? చాలా ప్రేమగా చూసుకుంటారంట. మళ్ళీ ఎందుకు సార్ నాలాంటి ఆంబోతు రచ్చ? మీరు మీ కుటుంబం చల్లగా ఉండాలా. నాలాంటోడి చేతులు పడి నలిగిపోకూడదు. రేయ్, వెళ్ళి కాగితాలు తీసుకురంటారా. సార్ మ్యాటర్ అర్థమైంది. వస్తా సార్. నమస్తే సూర్యనారాయణ గారు. రమ్మంటే రానన్నారంట. అందుకే నేను వచ్చాను. అదే సార్, ఆ 10 ఎకరాల మామిడి తోపు కాగితాల కోసం. నాకు తెలుసు సార్, మీరు ఇవ్వరని. మీకు చిన్న కథ చెప్పనా? ఆ పురుగును చూసారా? బిక్కు బిక్కుమంటే ఎలా బ్రతుకుతుందో, ఎప్పుడు ఏ ఆంబోతు వచ్చి తొక్కుతుందని. నేను ఆంబోతు లాంటోనే. నా దారికి అడ్డొచ్చినా, నేను వెళ్ళే దారిలో నిలుచున్నా తొక్కుకుంటూ వెళ్ళిపోతా. నన్ను రంకెలేసేలా చెయ్యొద్దు. అవును, మీకు 2 కవలపిల్లంట కదా సార్? చాలా ప్రేమగా చూసుకుంటారంట. మళ్ళీ ఎందుకు సార్ నాలాంటి ఆంబోతు రచ్చ? మీరు మీ కుటుంబం చల్లగా ఉండాలా. నాలాంటోడి చేతులు పడి నలిగిపోకూడదు. రేయ్, వెళ్ళి కాగితాలు తీసుకురంటారా. సార్ మ్యాటర్ అర్థమైంది. వస్తా సార్.